నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైకాపాకు ఈ పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎద్దేవా. కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఘనంగా నివాళులర్పించిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. పేటలో కాపునాడు నేతలు దివంగత నేత వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించి సందడి చేసిన రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు జగత శ్రీనివాస్. గొల్లప్రోలు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన పలువురు ఆదివేశ ప్రముఖులు. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైకాపాకు ఈ పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించారు. 2029లో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైకాపా నేతలు అంటున్నారు. మీరు అధికారంలోకి రావాలి కదా, ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై కక్ష ఉండదు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ను పట్టించుకోలేదు. రౌడీజం, గుండాయిజంతో భయపెట్టి వేధించారు. మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదు. ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడం ప్రధాన లక్ష్యం. వెలిగొండ ప్రాజెక్టుకు 4,000 కోట్లు కావాలి. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఆపివేస్తున్నామని కేంద్రం మాకు చెప్పింది. నీళ్లు ఇవ్వడం రాష్ట్రానికి సంబంధించింది. కేంద్ర మంత్రి పాటిల్ను కలిసి అన్ని విషయాలు వివరించా. నీటి ఎద్దడి ప్రాంతాలకు 84,000 కోట్లు అవసరమవుతాయని తెలిపాం. ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ మొదటి విడత 1,290 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకం ఇదే. దాదాపు 10 లక్షలకు పైచిలకు జనాభాకు తాగునీటిని అందించబోతున్నామన్నారు. ఇందాక వారు చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగి కొడుకునవ్వబట్టి ప్రకాశం, నెల్లూరు దాదాపు ఒక 5-6 ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది. సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం 10th అయిన తర్వాత ఇప్పుడు దాకా తెలీదు, ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళు. సో వారికి నాకు సీట్ రావడానికి ఆనం వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశారు నాకు. సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు. ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే దోల వీరాంజనేయ స్వామి గారికి, గౌరవ సామాజిక సంక్షేమ వికలాంగుల వృద్ధుల సంక్షేమ సచివాలయ గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి, వారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వేదికపైన ఆశీనులైన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి శ్రీనివాసులు రెడ్డి గారు, వీరికి ప్రత్యేకించి మాగుంట కుటుంబీకులతోటి నా చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన బంధం ఉంది. వారికి, మా నాన్నగారికి వారు కావాల్సిన స్నేహితులు. సో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారం. అలాగే గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే సంతనూతులపాడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు కనిగిరి శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి, శ్రీ నూకసాని బాలాజీ గారికి, చైర్మన్ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ, అలాగే శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, చైర్మన్ వ్యవసాయ మిషన్, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసి జనసేన నాయకుడిగా గుర్తింపు
మాల సంఘ సంక్షేమ సంస్థకి చైర్మన్గా ఉన్న జనసేన నాయకులు శ్రీ పెదపూడి విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమతి బి లక్ష్మీదేవి గారికి, మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీ నారు బాప్నారెడ్డి గారికి, జెడ్పీటీసీ శ్రీ దయ్యాల నాగగురు బ్రహ్మం గారికి, సర్పంచ్. అలాగే ఈ జేజీఎం జరుగుతుంది, దీన్ని ముందుకి బలంగా తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శశిభూషణ్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ రోనంకి గారికి, శ్రీ ఏఆర్ దామోదర్ గారికి, గౌరవ జిల్లా పోలీస్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాగే శ్రీమతి పి గాయత్రీదేవి గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ తాగునీటి సరఫరా, శ్రీ డి హరేరామ్ నాయక్ గారికి, చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా, అలాగే కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వెంకటకృష్ణ గారికి, ఓఎస్డి. ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు. ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసినాం. సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండని చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు. మొట్టమొదటి గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతిని ఆడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర మంత్రులు బంగళపూడి అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, ఎంపీలు సీఎం రమేష్, కలిచెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు హాజరయ్యారు. అల్లూరి సీతారామరాజు మరియు మల్లుదొర స్మారక సమాధులకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం విగ్రహానికి పూలమాల వేసి గౌరవం చేశారు. అనంతరం జరిగిన సభలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గెజెట్ జారీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. అల్లూరి పార్కును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రికి కోరినట్టు వెల్లడించారు. పార్కు అభివృద్ధికి గతంలో మాజీ ఎంపీ మేరీ విజయకుమారి నాంది పలికినట్లు గుర్తు చేశారు. అప్పట్లో 20 లక్షలతో అభివృద్ధి చేసిన తర్వాత గత ప్రభుత్వ హామీల నిధులు అందలేదన్నారు. దాతల సహకారంతో ఇప్పటివరకు అభివృద్ధి చేశామని, ఈ దఫా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మస్తాన్రావు యాదవ్ 10 లక్షలు, లోక్సభ సభ్యులు కలిచెట్టి అప్పలనాయుడు 10 లక్షలు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ 30 లక్షలు పార్క్ అభివృద్ధికి నిధులు ప్రకటించడంతో వారికి స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రాజన్న, సూర్యచంద్ర, సర్పంచ్ లోచల సుజాత, టీడీపీ మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు, మాజీ జెడ్పీటీసీ వేణు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే మనం చాలా అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు మన తెలుగు బిడ్డగా పుట్టి మన నేల మీద ఆశువులు బాసి మన గురించి, మన జీవితాల గురించి, మన స్వతంత్రం గురించి, మన స్వేచ్ఛ గురించి ఈరోజు ఆశువులు బాసిన అటువంటి అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగు జాతిలో పుట్టడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతం కింద భావించాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ కేడిపేట గ్రామస్తులు కూడా ముఖ్యంగా చాలా ఇందాక మన పెద్దలు అన్నట్టు ఈ రోజు అల్లూరి సీతారామరాజు రక్తం మన అందరిలోని కూడా ప్రవహించే పరిస్థితి. అల్లూరి సీతారామరాజు గారి పేరు వింటేనే ఒక ఉద్యమ రూపం గుర్తొస్తుంది. అదేవిధంగా ఒక ఉద్వేగరహితమైన ఫీల్ వస్తుంది. ముఖ్యంగా స్వతంత్రోద్యమానికి సాయుధ పోరాటమే కరెక్ట్ అని చెప్పి ఆ రోజు భావించి 27 ఏళ్ల వయసులోనే ఆశవులు బాసిన వ్యక్తి. ఎందుకంటే నేను ఈ పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నానంటే 27 సంవత్సరాల వయసులో ఒక పోరాట పటిమతో ఇక్కడున్న ప్రజలకి స్వేచ్ఛ కావాలి, భావ స్వేచ్ఛ ప్రకటన ఉండాలి, వాళ్ళు పండించుకున్న వాళ్ళు తినే హక్కు వాళ్ళకు ఉండాలి, వాళ్ళ భూములు వాళ్ళకే చెల్లాలి, ఎవరో తెల్లదొరలు వచ్చి మన మీద పెత్తనం చేయడం ఏంటని ఎవరో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెద్ద ఆయన పోరాటం చేయలేదు. 27 సంవత్సరాల యువకుడు పోరాటం చేసిన నేల ఇది. అటువంటి నేల మీద పుట్టిన మనం ఇంకెంత స్ఫూర్తిదాయకంగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకోవడానికే ఈ పదం నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా తెలియజెప్తున్నా. 27 సంవత్సరాల వయసులో ఆశలు బాసి చిన్న వయసులో కూడా ఎలాగ పోరాటం చేయాలి, ఎలాగ ఉద్యమం చేయాలి, స్వేచ్ఛ గురించి ఎలా పోరాటం చేయాలని, ముఖ్యంగా గిరిజనులకి పోడు వ్యవసాయానికి కూడా పన్ను కట్టకర్లేదని ఆ రోజు నుంచి పోరాటం చేసిన వ్యక్తి. నేనేమంటానంటే ఈ రోజు ఇటువంటి స్ఫూర్తిదాయకమైన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, స్వతంత్ర యోధుడి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు
ఇటువంటి విషయాలు మన నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియాలి అంటే అతని తాలూకా జీవన శైలి కానీ జీవిత చరిత్ర కానీ ప్రజలందరికీ కూడా తెలియజేసుకునే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అయ్యన్న పాత్రుడు గారు దృష్టిలో పెట్టుకుని ఎలా రాయాలా అని చెప్పి నేర్పుతాం సార్. ఆశ్చర్యపడి పోలీసుల్లో కూడా ఎలా ఉంటారా అంటే పోలీసులు అంటే నాకు ఎనిమిస్, పోలీసు అంటే నాకు విరోధులు. అయినా పోలీసులను పోతున్నానంటే ఈ డూయింగ్ వెరీ గుడ్ వర్క్ అంటే అక్కడ నేర్పుతున్నాడు. ఇక్కడ ఈ షర్ట్లు ఉన్నాయి కదా, షర్ట్లు ఆ షర్ట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి చదివిస్తున్నాడు. అక్కడ పిల్లల చేత స్పోర్ట్స్ గురించి పెడుతున్నాడు, స్పోర్ట్స్ నేర్పుతున్నాడు, కాంపిటీషన్ పెడుతున్నాడు, బుక్స్ మెటీరియల్ అతనే ఇస్తున్నాడు. నిజంగా చూసి ఆశ్చర్యపోయింది సార్. ఇప్పుడు మొన్న కూడా వచ్చేవాడు నాకు అన్నారు, సార్ ఎలాగో పెడదాం కదా పిల్లల చేత కాంపిటీషన్ పెడదామని. అంటే మనిషిని చూపించారంటే మిగతా ఎస్ఐ కూడా అలా చేయమని అర్థం. చాలా బాగా చేశారండి. నేను మొన్న కూడా అన్నా సార్ కాంపిటీషన్ పెడతాం సార్, గెలిచిన పిల్లలకి స్టేజ్ మీద పెద్దల చేత మేము చెప్తాం సార్ అన్నారు. ఓకే పెట్టాను సార్. ఇలా పిల్లలకి మీరు మాట్లాడే ముందు మా అందరి చేత అమౌంట్ చెప్తాం సార్. అప్పలనాయుడు గారు ఇచ్చిన 10 లక్షలు కానీ, అదేవిధంగా మన సీఎం రమేష్ గారు అనౌన్స్ చేసినటువంటి 30 లక్షలు కానీ, అనితి గారు అనౌన్స్ చేసినటువంటి 5 లక్షలు కానీ, కలెక్టర్ గారు చెప్తున్న అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని అద్భుతంగా నిర్మాణాత్మకంగా తయారు చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. దాంతోపాటు పర్యాటక శాఖ మంత్రిగా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీ ఈ రాష్ట్రానికి అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలు, వారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, వీరిద్దరికీ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ పటిమ వీటిని దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా మేము ఈ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా అనకాపల్లి జిల్లాని ఒక సర్క్యూట్ గా తయారు చేసి అల్లూరి సీతారామరాజు చనిపోయినటువంటి ఈ ప్రాంతం గాని, పుట్టినటువంటి పాండ్రంగి ప్రాంతం గాని, వీటన్నిటినీ కలుపుకుంటూ దాంతో పాటు చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని, దాంతో పాటు సముద్ర తీరాన్ని, ఇవన్నీ రేవు పోలవరం ప్రాంతంలో సముద్ర తీరాన్ని, వీటన్నిటినీ కూడా కలుపుకుని ఒక సర్క్యూట్ గా, ఒక హబ్ గా తయారు చేసి పర్యాటక రంగంలో తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థ పూర్తిగా కృషి చేస్తుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళి ఎప్పుడు మనం ఇచ్చినట్లు అవుతుందంటే ఆయన ఆశయాలను అమలు చేసినప్పుడు, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని బాగా తయారు చేసినప్పుడు మాత్రమే మన నివాళి అర్పించుకున్నట్లుగా భావిస్తూ, మీ అందరితో కలిసి నేను కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందువల్లంటే వారు ఒక వారం 10 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పారు, మీరు రావాలి 4వ తారీఖున ఇక్కడికి అనేటువంటి మాట. ఆయనకి సీతారామరాజు గారి పట్ల ఉన్నటువంటి భక్తి అచంచలమైంది. అందుకే వారు ఇవాళ కూడా ఆయన మాటల్లో ప్రతి మాటలో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి మాట ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు గారి జయంతి మహోత్సవాల్ని అధికారికంగా ఈరోజు ఇక్కడ కృష్ణదేవపేటలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు పెద్దలు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర టూరిజం శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు, అలాగే హోంశాఖ మార్చులు గౌరవనీయులు అనితి గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సీఎం రమేష్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అప్పలనాయుడు గారు, అలాగే ఈ వేదికను అలంకరించిన తాతాబాయ్ గారికి, ఇంకా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పాలంటే నిజంగా మన గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపుకునే ఒక ఆదర్శ పురుషుడు. చిన్నతనంలో నేను స్కూల్ బుక్స్లో చదువుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఆ రోజు మనం చదువుకోవడం జరిగింది, సినిమాల్లో చూడడం జరిగింది.
కానీ నిజంగా ఇవాళ నేను ఆయన సమాధికి నివాళులు అర్పించిన అవకాశం కల్పించిన అయ్యన్న పాత్ర గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. నేనైతే ఊహించలే, కానీ అటువంటి మనం చాలా మంది సినిమాలు చూసాం, ఫైట్ చేస్తేనే వాడిని హీరోగా చూస్తాం, కానీ రియల్ హీరో అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పాల్సినటువంటి అవసరం, పిల్లలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున బ్రిటిష్ వారి పైన నిజంగా ఆ రోజు ట్రైబల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హిస్టరీ ఉన్న ఒక మనిషిని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే యంగ్స్టర్స్ అందరికీ ఎంత కష్టపడి ఈ ఫ్రీడమ్ వచ్చింది అనేది తెలియాలి అంటే ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసిన ప్రిన్సిపల్స్, వాళ్ళు పడిన దారిలో, వాళ్ళు వెళ్ళిన దారిలో మనం కూడా నడవాలి. ఆయన బ్రిటిషర్స్తో పోరాడి మనకు ఫ్రీడమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇలాంటి ఎనిమిలు బయట నుంచి రావడం లేదు, అందరూ మన మధ్యలో వచ్చినాయి. మనం చూసేది, మనం చేసేది, మనం తినేది, అది అన్నిట్లో మన పిల్లలు ఎలాంటి చేసుకుంటున్నారో దయచేసి పేరెంట్స్ మీరు అందరూ కొద్దిగా దృష్టి పెట్టండి. ఇది సమాజం కొద్దిగా డిగ్రేడ్ అయిపోతుంది, చాలా మందికి కూడా తెలుసు. ప్లీజ్ పే అటెన్షన్ టు దోస్. దానికే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అవకాశం కాబట్టి మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నా. P4 పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో మన ఊర్లోనే మన పక్కన ఉన్న వాళ్ళే కష్టపడతారు. అది ఫైనాన్షియల్గా ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఒక మనిషి లేకుండా, అంటే హస్బెండ్ పోయారు, అమ్మాయికి పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో అడ్మిషన్ చేయాలి, తోడుకి ఒక మనిషి ఉండాలి, లేదా అమ్మాయి ఉద్యోగం చేయాలి, పక్కన ఉండే వాళ్ళు కొంతసేపు పిల్లల్ని చూసుకోవడానికి, ఆ సేఫ్టీ ఇవ్వడానికి. అలా చేయాలి అంటే అందరూ బాధ్యతలు తీసుకోవాలని ఇలాంటి ఒక పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో మార్గదర్శి అని ఒకటి, అంటే ఎవరికి ఆ పెద్ద మనసు ఉందో ఆయన్ని మార్గదర్శి అని మనం అనుకొని, ఆయన ఇలా కష్టపడుతున్న బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకొని, దత్తత తీసుకొని, వాళ్ళకి కావాల్సిన, అంటే మీ దగ్గర నుంచి మేము ఆర్థిక సహాయం మాత్రం అడగట్లేదు, ఒక మనిషిగా, తోడు మనిషిగా నేను ఉన్నాను, నేను మీకు ఏదైనా వచ్చినప్పుడు మీ కష్టంలో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పడానికి. 100 సంవత్సరాలు అయినా కూడా ఇంకా కూడా ఆయనకు ఎవరైతే ఈ మన్య ప్రాంతంలో ఉండే గిరిజనుల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి మీద గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆ కాలంలో ఏమీ లేకుండా కూడా ఈరోజు ఏదైనా ఒక బాణము ఇల్లు అంటే అల్లూరి సీతారామరాజు పేరు గుర్తొచ్చే విధంగా ఆ తెల్ల దొరల్ని తరిమి కొట్టి ఇక్కడ ఉండే వారికి అందరికీ న్యాయం కోసం పోరాడి ఆయన చనిపోయి 100 సంవత్సరాల పైన అయినా కూడా ఇంకా కూడా అందరూ గుర్తుపెట్టుకునే విధంగా, ఇప్పుడే కాదు రాబోయే తరాలు కూడా దీన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ స్పీకర్ గారు శ్రద్ధ తీసుకొని చేసేదానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఎందుకంటే ఇది ఇప్పుడే కాకుండా ఇంకా తరతరాలుగా గుర్తుండే విధంగా ఈ విధంగా అభివృద్ధి చేసింది, ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉందని స్పీకర్ గారు చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లు 30 లక్షలు ఎంపీ గ్రాంట్లో నుంచి, నా సొంత ఎంపీ గ్రాంట్లో నుంచి 30 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఆయన చెప్పిన ఈ కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఈరోజే లెటర్ రాసి ఇచ్చేసి 30 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏదైతే స్పీకర్ గారు చెప్పిన పనులు 30 లక్షలతో సరిపోదు, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ డయాసు, ఇదంతా కూడా ఒక మంచి షెడ్డు నిర్మాణించే కార్యక్రమాలు చేయాలి. కలెక్టర్ గారు ఎంత అవుతుందో, ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఎస్టిమేట్ చేయండి. నాకు తెలిసిన స్నేహితులు మంచి పొజిషన్లో రాజులు ముఖ్యంగా వాళ్ళంతా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, మన తెలుగు వారే. వారందరితో మాట్లాడి ఒక్కొక్కరితో ఒక్కొక్క కార్యక్రమం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి, ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు అంత చిన్న వయసులో ఇక్కడ మీ అందరికీ శుభాకాంక్షలు. నేను స్కూల్లోనే ఫస్ట్ టైం అల్లూరి సీతారామరాజు గారు సంబంధించి టెక్స్ట్ బుక్స్లోనే చదివాను, కానీ అప్పుడు నాకు పూర్తిగానే అవగాహన రాలేదు. నాకు లాస్ట్ 3 to 4 years నుంచి ఇక్కడ మన్యం ప్రాంతంలోనే డ్యూటీ చేసుకుంటున్నాము.
పాడేరు కావచ్చు, నర్సీపట్నం, ఇప్పుడు అనకాపల్లి. నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ వాట్ ట్రూలీ అ గ్రేట్ మ్యాన్ అల్లూరి సీతారాం రాజు గారు వాజ్. మనకి చిన్న వయసు నుంచి అతనే పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఆలోచించడం, ప్లస్ హీ కేమ్ ఫ్రమ్ ఎకనామికలీ డీసెంట్ ఫ్యామిలీ. అతనికి ఇష్టం ఉంటే అతనే ఈజీగానే లగ్జూరియస్ లైఫ్ కూడా చేసుకోవచ్చు, కానీ అతనే చూస్ చేసుకున్నారు మన మాన్యం ప్రాంతంలో తిరిగి పబ్లిక్ జనాలందరికీ సమస్య ఏమేమి ఉన్నాయి అది అర్థం చేసుకుని వాళ్ళ కోసం పని చేయడానికి మొత్తం లైఫ్ మొత్తం డెడికేట్ చేసుకున్నారు. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ హీ వాజ్. సో ఇప్పుడు మనం కూడా అదే లెసన్స్ తీసుకోవాలి. అల్లూరి సీతారాం రాజు గారు ఇంత చిన్న వయసు నుంచి ఇంత ధైర్యం చూపించేసి బ్రిటిష్ రాజ్ అగేన్స్ట్ గానే కూడా ఫైట్ చేసుకున్నారు మన కోసం. ఇప్పుడు బ్రిటిష్ రాజ్ లేవు, కానీ ఇప్పుడు కూడా చాలా సమస్య మన సమాజంలోనే ఉంది. పోలీస్ పరంగా మనం చూసుకుంటే కృష్ణదేవిపేట, గోలుగొండ, నర్సీపట్నంలో గాంజాయి విషయం, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, అది కూడా ఒక సీరియస్ ఇష్యూస్ మన అనకాపల్లి జిల్లాలో. సో అల్లూరి సీతారాం రాజు గారు ఎలా ధైర్యం చూపించేసి ఈ సోషల్ ఈవిల్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, అదే ధైర్యం మనం కూడా చూపించాలి. ప్రస్తుతానికి మీకు గొర్రెల్లా వార్ఫేర్ చేయడానికి ఏం అవసరం లేదు, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్, గవర్నమెంట్, పోలీస్ మీకోసం 24/7 పని చేసుకుంటారు. మీరు కూడా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు జగతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జీవీఆర్ నగర్ ఆర్చి వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కాపు నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడిగా కొమరల్ నాగార్జున్ నియమిస్తున్నట్లు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగతా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తోట నాగేష్, దగ్గుపల్లి సాయి బాబా, జగతా శ్రీను, మజ్జూరు నారాయణరావు, యాళ్ల సన్నబాబు, నారపరెడ్డి పద్మ, దనశెట్టి మహేష్, దనశెట్టి తిరుమలేశ్వరరావు, రమాకుమారి, నల్లల రాజు, జగతా శ్రీనివాస్, గొల్లపల్లి నాగు, గొంతిన అనిల్, మద్దూరి సూర్యప్రకాష్, వీస మహేష్, జి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు తోట నగేష్, దగ్గుపల్లి సాయిబాబు మరియు జగతా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. దనశెట్టి బాబీ గారికి, బుజ్జి గారికి, అలాగే జగతా ఫ్యామిలీస్ అందరికీ గుడివాడ కాపునాడు సంబంధించి నియోజకవర్గ స్థాయి కన్వీనర్ గా మన నాగార్జున్ని సెలెక్ట్ చేసినందుకు, ఈ జయంతి సందర్భంగా నియమించినందుకు మరొకసారి నాగార్జున గారికి కాపు సంఘం తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. వంగవీటి మోహన్ రంగా గారితో కలిసి ప్రయాణించే అవకాశం నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రతిపాడులో ఆయన వస్తే ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షగా ఆయన పరామర్శించడానికి వస్తే ఆయన జీపుని ఇంజిన్ స్టార్ట్ చేయకుండా 1 కిలోమీటర్ దూరం ప్రజలే మోసుకుని వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆయన అరెస్ట్ చేస్తే పాయకరావుపేట నుంచి ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఇక్కడి నుంచి మరి 2 బస్సులు వేసుకుని వెళ్ళి కుమారు ఎటువంటి కమ్యూనికేషన్స్, ఈ సెల్ ఫోన్లు కానీ వాహన సౌకర్యాలు లేని పక్షంలో ఆ రోజు 20 లక్షల మందితోటి కృష్ణానదీ తీరంలో అతిపెద్ద సమావేశం పెట్టడంలో కొన్ని వర్గాల వాళ్ళకి ఈర్సి వచ్చి ఆయన అంతమొందించడం జరిగింది. అయినా సరే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుకే ఆయన జయంతులు కానీ వర్ధంతులు కానీ మరి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆ కుమారుడు కూడా నిజాయితీగా ఉంటూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాడు తప్ప ఎక్కడా కూడా నేను రంగా గారు అబ్బాయినని చెప్పి విరవీకి అయితే వెళ్ళటం లేదు. చాలా సౌమ్యుడు అని పేరు వచ్చింది అతనికి. మరి అతి త్వరలో అతను కూడా కాపు నాయకుడు అంటే ఒక కాపులకే అండదండగా ఉండే నాయకుడు కాదు రంగా అంటే. ప్రతి పేదవాడికి కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు మన రంగా గారు ఈ ఉద్యమాలు చేయడం, కాపుల గురించి, కాపుల్ని బీసీలు చేర్చాలని, కాపులకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఆనాడు పోరాటాలు చేసిన నాయకుడు ఎవడున్నాడంటే మన వంగవీటి మోహన్ రంగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కాపులందరినీ తాటి మీద తీసుకొచ్చి ఎంతో కాపులకి ఒక గుర్తింపు, రాజకీయంలో గుర్తింపు తీసుకురావాలని చెప్పి పోరాడే వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం మనందరూ కూడా బాధకరమైన విషయం. ఆయన లేకపోయినా ఆయన కుమారుడు కూడా రాజకీయంలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. అతను కూడా నీతిగా రంగా ఎలాగైతే తోట నాగేష్ గారు చెప్పినట్టు రంగా ఎలాగైతే నీతిగా ఒక కులానికి ఎలాగైతే అండదండగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన కూడా
మనకున్న వాళ్ళకి అండదండగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఎందుకంటే పార్టీలు ఏమున్నా మనందరినీ కూడా తాటి మీద తీసుకొచ్చినటువంటి రంగా జయంతికి మరోసారి ప్రత్యేకమైన ఇక్కడ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా ఇలా ఈ కార్యక్రమం చేస్తున్నాం. వీళ్ళకి మనం కూడా సపోర్ట్ గా ఉంటూ వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ రోజు మన నాగార్జున బాపు ఇప్పుడు నాయకులందరూ కూడా ఆయనకి బాధ్యత కూడా నియోజకవర్గాలకి మనకి మండలం నియోజకవర్గ స్థాయిలో ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాడు. ఆయన కూడా ఈ బాధ్యతని ప్రతి కార్యక్రమానికి కూడా కాపు నాయకులను పెద్దలందరూ కూడా పిలుచుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ కూడా మా తాటి మీద తీసుకొచ్చేయడానికి అతను కూడా మన అందరూ కూడా వెన్నుదండుగా ఉండాలని పెద్దలందరూ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కాపునాడు సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కలుపుకుని వెళ్ళాలి ఎలాగైతే ఉందో అదే విధంగా మా పాయకరాపేటలో పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి ఆయన జయంతి కార్యక్రమానికి పాల్గొనేందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇదే విధంగా రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు పాయకరాపేట నియోజకవర్గంలో చేయడం ఈ నాయకుల సమక్షంలో అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము పాయకరాపేట కాపునాడు తరఫున అదేవిధంగా మన ఈరోజు నాగార్జున నియోజకవర్గం బాధ్యతలు ఈ అందరూ పెద్దలందరి ముందు బాధ్యతలు అప్పచెప్పడం చాలా విశేషంగా ఉంది. ఆయన మరొకసారి అభినందనలు తెలియజేస్తూ గొల్లప్రోలు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజెట్టి రోషయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రోషయ్య 93వ జయంతిని గొల్లప్రోలు ఆర్యవేశ కళ్యాణ మండపం ఆవరణంలో నిర్వహించారు. వాసవి క్లబ్ గొల్లప్రోలు మండల ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ముందుగా రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవేశ ప్రముఖులు రోషయ్య జీవిత విశేషాలను తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నెంబర్ 1 పాఠశాల విద్యార్థులకు పెద్ద బాల శిక్ష అబ్దుల్ కలాం జీవిత చరిత్ర, సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర పుస్తకాలు అందించారు. ఆర్యవేశ జిల్లా నాయకుడు కుసుమంచి పాపారావు మాట్లాడుతూ రోషయ్య చేసిన సేవలు మరువలేనివని, ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా విశిష్ట సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ఆర్యవేశ అధ్యక్షుడు కేదార్ శెట్టి నానాజీ, సెక్రటరీ ములుకూరి గోపాలకృష్ణ, ట్రెజరర్ గొల్లపూడి సాయి వెంకటేష్, ఆర్యవేశ జిల్లా నాయకులు దంగెటి శ్రీరామకృష్ణ, గ్రంథి లచ్చన్న, వాసవి క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ అయినటువంటి శ్రీ కొణిజెట్టి రోషయ్య గారి 93వ జయంతిని పురస్కరించుకుని మన గొల్లప్రోలు మండల ఆర్యవేశ సంఘం అలాగే వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గొల్లప్రోలు ఆర్యవేశ కళ్యాణ మండపంలో రోషయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన యొక్క జీవిత చరిత్ర అందరికీ తెలియజేసి అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి స్కూల్లోని కూడా ఈ అబ్దుల్ కలాం గారి అలాగే పెద్ద బాల శిక్ష పుస్తకాలని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు కంచెల వెంకటరావు బాబీ గారి పిలుపు మేరకు మండల అధ్యక్షుడు మన కేదార్శెట్టి నానాజీ గారు, సెక్రటరీ ములుకూరు గోపాలకృష్ణ గారు, ట్రెజరర్ మన గొల్లపూడి సాయి వెంకటేష్ గారు, అలాగే మన ఆర్యవేశ మహాసభ తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన గొల్లపూడి సాయి చలమి గారు, అలాగే గొల్లపూడి కృష్ణ గారు, పెద్దలు ఆర్యవేశ సంఘం పెద్దలు, అలాగే గొల్లప్రోలు ఆర్యవేశ సంఘం సెక్రటరీ అయినటువంటి చలపతి గారు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన స్వగ్రామమైన అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అనకాపల్లి జిల్లాకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రత్యేక దృష్టి సారిస్తామని, అనకాపల్లికి ముఖ్యమైనటువంటి బెల్లం మార్కెట్పై చెరుకు రైతులు చెరుకు పండించే విధంగా రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నా స్వగ్రామమైన అనకాపల్లి అలాగే మన ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి వాళ్ళు రావటం జరిగింది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కారణంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మన ప్రాంతం యొక్క వృద్ధికి అమ్మవారి యొక్క చల్లని దీవెనలు కారణం. మనందరం కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నామంటే దానికి అమ్మవారు కారణం. కనుక అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఆవిడ కృప తప్పనిసరిగా కావాలి అని చెప్పి నేను కోరటం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడానికి, అలాగే రాష్ట్రం అంతా కూడా
నా దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా మారడానికి, అలాగే నా పదవీ కాలంలో నా బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి అమ్మవారి ఆశీస్సులు కోరడానికి వాళ్ళు రావటం జరిగింది. అలాగే ఈ అమ్మవారి యొక్క ఒక అత్యంత వైభవంగా నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగా నిర్మాణానికి అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఒక అద్భుత ప్రాకారం నిర్మాణం అవుతుంది. అది త్వరలోనే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్న మన దేవాదాయ సంబంధించిన చైర్మన్ శ్రీ పీలా శ్రీను గారికి, నాగశ్రీను గారికి, అలాగే మా బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారికి, అలాగే మా మిత్రుడు చైర్మన్ గౌరీ సంఘం యొక్క చైర్మన్గా కొత్తగా నియుక్తైన మల్లా సురేంద్ర గారికి, అలాగే మా పెద్దలు పొనగంటి అప్పారావు గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కరిస్తూ, తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఏవైతే దేవాలయంతో పాటు ఇతర ఏవైతే ప్రాంగణాలు ఉన్నాయో వాటి అభివృద్ధికి మేము కూడా కృషి చేస్తాం. మా ఎంపీ సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా ప్రభుత్వం ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్లో దీన్ని కలపాలని చెప్పారు. తప్పనిసరిగా కలిపే ప్రయత్నం అయితే మేము చేస్తామండి. జిల్లాకి ఒక స్కీమ్ చక్కన ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. అయితే ప్రసాదం స్కీమ్లో అమ్మవారి ఆలయం సరిపోవటం లేదని ఒక అభిప్రాయంతో తప్పనిసరిగా దీన్ని ఏ విధంగా అయితే మన బొజ్జన్నకొండకు సంబంధించి మనం ఏ విధంగా నిధులు తీసుకొచ్చామో ఆ విధంగా దీనికి కూడా బొజ్జన్నకొండ నిధులు ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆ స్కీమ్లో ఇక్కడ నిధులు తీసుకొస్తాం. అనకాపల్లి వైభవం ఏదైతుందో దాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి, అనకాపల్లి అంటే కేవలం బెల్లమనే కాదు, ఇతర అనేక రకాల విషయాలున్న మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో అది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్. దాని ఇంకా వైభవం తీసుకుని అనేక అవార్డ్స్ రావటం జరిగింది. సిఎస్ఆర్ సంబంధించిన రికగ్నిషన్ రావటం జరిగింది. తప్పనిసరిగా 100 సంవత్సరాలు పూర్తయిన అటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్ మన దగ్గర ఉంది. తప్పనిసరిగా మనకి వ్యవసాయంలో చాలా అగ్రగామి కావాలి. దురదృష్టం ఏంటంటే అంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఉన్న విశాఖ జిల్లాలో గతంలో, ఇప్పుడు అనకాపల్లి జిల్లా వ్యవసాయంలో వెనుకబాటు ఉంది. కనుక వీటన్నిటిని పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఆ విధంగా అమ్మవారి యొక్క కృప కోసం వాళ్ళు రావడం జరిగింది. చాలా కొత్తూరు మండలం గొట్టిపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గిరిజనులకు అవస్థలు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలోని గొట్టిపల్లి పంచాయతీలో గొట్టిపల్లి నందు చుట్టుపక్కల కొండల నడుమ గిరిజన గ్రామస్తులు రేషన్ కోసం అవస్థలు పడుతున్న వారిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కలిశారు. వారితో మాట్లాడుతూ వాళ్ళు పడుతున్న కష్టాలని అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు సుమారు 2-3 రోజుల నుండి రావడం వెళ్లడం జరుగుతుందని, పలుమారు తిరగాల్సి వస్తుందన్నారు. రేషన్ అందిన తర్వాత అక్కడి నుండి తమ గ్రామాలకు తీసుకెళ్లడం కష్టమవుతుందన్నారు. డబ్బులు ఉన్నవారు ఆటోలు కట్టించుకు వెళ్తున్నారు. అవకాశం లేని వారు నెత్తిన మూట పెట్టుకుని కొండల మధ్య నడకదారిని మోసుకెళ్తున్నారని ఆమె దగ్గర వాపోయారు. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గ్రామ సర్పంచ్ రొంగల సత్యనారాయణ, టీడీపీ నేత ఎర్రబత్తుల గోవింద నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడారు. ఏడాది కూటమి పాలనలో ఏలూరు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. నాయకులు ఎర్రబత్తుల గోవింద నాయుడు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తమ భర్త స్వర్గీయ వరపుల రాజా ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికే అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారి వ్యవస్థను మెరుగుపరిచారని, ప్రజలకు అవసరమగు అన్ని అవసరాలతో పాటు రైతులకు సాగునీటి కాల్వల మరమ్మతులకు కోట్ల రూపాయల అభివృద్ధి చేపట్టిన ఏకైక మహిళా నాయకురాలు మా ఎమ్మెల్యే సత్యప్రభ అని కొనియాడారు. దీనిలో భాగంగానే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామాల్లో అత్యంత ఆదరణ లభిస్తోందని అంటూ రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం కల్పించే విధంగా ఎమ్మెల్యే సత్యప్రభ ప్రణాళిక చేపట్టారని, ఆమె ఆదేశానుసారం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నారని తెలిపారు. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ఈరోజు ఏలూరు గ్రామంలో దిగ్విజయంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వరపుల సత్యప్రభ గారి నాయకత్వంలో ముఖ్య అతిథులుగా సానా సతీష్ గారు, జ్యోతుల నవీన్ గారు, తోట నవీన్ గారు రావడం జరిగింది. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామంలో తిరుగుతుంటే ప్రజలు చాలా ఆనందంగా వరపుల సత్యప్రభ రాజా గారికి ఎదురొచ్చి మా ఇంట్లో 3 పిల్లలకి
ఈ తల్లికి వందనం వచ్చిందమ్మా. మా పిల్లల్ని ఇక మీద మేము చాలా జాగ్రత్తగా చదివించుకుంటాం. మీరు వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో, మా గ్రామంలో చాలా అభివృద్ధి సంక్షేమ పనులు సక్రమంగా జరుగుతున్నాయి. చాలా ధన్యవాదాలంటూ కూడా వరుపుల సత్యప్రభారాజా గారికి అందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. అదే రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని 2 చక్రాలుగా పరుగులు పెట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం కలగలిపి ఈ ప్రభుత్వంలోని సంక్షేమాన్ని అన్నింటినీ కూడా మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సత్యప్రభ రాజా గారు ఎంతో పరిపక్వత చెందిన చదువుకున్న వ్యక్తి కనుక ఆవిడ సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అంతేకాకుండా వాటర్ ట్యాంకులు కానివ్వండి, అంతేకాకుండా వైసీపీ గవర్నమెంట్లో కనీసం లేదే నడిచి కూడా వెళ్ళలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మా వరుపుల సత్యప్రభ రాజా గారు చాలా ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మా రోడ్ల పరిస్థితిని వివరించి గ్రాంట్లు తీసుకురావడం జరిగింది. అదే రకంగా మా సప్లైన్ ఏజెన్సీలో గిరిజన గ్రామాల అభివృద్ధికి మా వరుపుల సత్యప్రభ రాజా గారు చాలా కృషి చేయడం, అంతేకాకుండా మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఎన్నైనా సరే రోడ్లు వేయించి ఈరోజు గిరిజన గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉండడానికి మా వరుపుల సత్యప్రభ రాజా గారు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేసి మేము చెప్పుకోవడానికి ఇవాళ మా తెలుగుదేశం కార్యకర్తలుగా మేము చాలా గర్వపడుతున్నామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా గ్రామ సర్పంచ్ని ఈరోజు సుపరిపాలన తొలి అడుగు నిమిత్తం మా గ్రామానికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత మేము గ్రామంలో తిరుగుతుంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఎదురొచ్చి మా ప్రభుత్వం గురించి చాలా ఇదిగా ఉందని బాగుందని చెప్పి అందరినీ కూడా స్వాగతం పలికారు. దాని మీద నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మా గ్రామంలో ఇదివరకు అయితే పెన్షన్ అప్పుడు 3000 ఇచ్చినప్పుడు ఇవాళ 3,000 అంటే 5 సంవత్సరాలకి 3,000 రూపాయలు పెంచాడు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి 4,000 రూపాయలు చేసి ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు హౌసింగ్ కూడా మొత్తం ఎవరు కట్టుకుంటా అంటే వాళ్ళకి కూడా హౌసింగ్ ఇబ్బంది ఏమి లేకుండా ఎంతమంది అప్పుడైతే ఏముందంటే లిమిట్ ఉంటుందండి. వైఎస్ఆర్ వాళ్ళు కట్టుకునేవారు, తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి ఇల్లు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్ అనే విభేదాలు లేకుండా మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది ఒకరు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి ఫంక్షన్స్ కూడా మరి కొత్తగా ఫంక్షన్లు కూడా ముందు భర్త చనిపోయిన ఉన్నందరూ కూడా మొన్న ఈ మధ్య 11 ఫంక్షన్లు వచ్చాయి మా ఊరు. అవి ఇంకా డబ్బులు రాలేదు, వాటి కోసం చూస్తున్నాం. దాని మీద మొత్తం మీద ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో చాలా డెవలప్ అయిందని నేను అంటాను. దక్షిణ భారతదేశంలో స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని మన్యం ప్రాంతంలో ఊరేగించిన విప్లవ వీరుడు బ్రిటిషర్లను గడగడలాడించిన అల్లూరి స్ఫూర్తి నేటి యువతరంలో రగిలించాలని, దేశం పట్ల బాధ్యత, గౌరవం పెంపొందించేందుకు ఆయన అడుగుజాడలు నడవాలని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక క్షత్రియ భవన్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, స్వర్గీయ శ్రీ రాజా బుల్లిబాబు విగ్రహాలను క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, రాజా బుల్లిబాబు చేసిన సేవల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కలిగింది సత్యనారాయణ రాజు, చిరంజీవి రాజు, మహిళా జూనియర్ కళాశాల కమిటీ చైర్మన్ దంతులూరు శ్రీనివాసరాజు, పవన్ కుమార్, బోడపాటి శ్రీను, కుచ్చర్లపాటి భీమరాజు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి రింగ్ రోడ్ లో ఉన్న వైసీపీ కార్యాలయంలో అనకాపల్లి జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు బొడ్డపల్లి హేమంత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డపల్లి హేమంత్ కుమార్ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పొన్నగంటి చైతన్య ఆదేశాల మేరకు ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలంలోనే చాలా దారుణాలు కొడిగడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు పల్లెల సాయి కుమార్, అనకాపల్లి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు
అధ్యక్షులు రాయి రాజు, ఎలమంచిలి విద్యార్థుల విభాగ అధ్యక్షులు చంద్రమప్పల్ నాయుడు, నర్సీపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షులు కిల్లాడ శ్రీను, అనకపల్లి యూత్ మడక కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పనుగంటి చైతన్య గారి ఆదేశాల మేరకు, అలాగే మన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులైన శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. సో ఇందులో భాగంగా ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడే ఆల్మోస్ట్ సంవత్సరం దాటిందండి. మనకు ఒక కొత్త విధానం అనేది తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చూపించి కేవలం మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారో అవి ప్రైవేట్ చేస్తాం అనే ఒక విధానంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పాటైందో వాళ్ళు ఫాలో అవుతున్నారండి. సో ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పరం చేస్తున్నారో దానివల్ల మెడికల్ సీట్లు అనేవి అమ్ముకోవడం కోసమే ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. సో ఇందులో భాగంగా ఏంటి అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే మెడికల్ విద్యార్థులకి ఫ్రీగా కొంచెం చదువుకునే అవకాశం, లేదంటే ఎస్సీ ఎస్టీ అన్ని కమ్యూనిటీలకు కూడా ఫ్రీగా సీట్లు రావాలి, చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కోవిడ్ లాంటి సందర్భాల్లో కూడా ఈ కాలేజీలు పనికొస్తాయి, మనకి ఎక్కువ మంది డాక్టర్స్ వస్తారు అనే ఉద్దేశంతో ఈ కొత్త కాలేజీలు క్రియేట్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని ప్రైవేట్ చేస్తాము, ఆ సీట్లను అమ్ముకుంటాం, ఆ సీట్లతో వ్యాపారం చేస్తాం అని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు సమంజసం అండి? అలాగే ఈ ప్రైవేట్ సిస్టమ్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ప్రజలకు ఉపయోగపడేది కాదండి, కేవలం శ్రీ చైతన్య నారాయణ కాలేజీలకు ఉపయోగపడడం కోసం అది క్రియేట్ చేశారు. ఎందుకు? ఇదే ప్రైవేట్ కాలేజీలు ఫ్రీగా చదివిస్తే ఏమొస్తుందండి? గవర్నమెంట్కి ఏమి ఇన్కమ్ రాదు, మా ప్రైవేట్ విద్యార్థులకి ఏమి ఇన్కమ్ రాదు. సో మేము ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాం. శ్రీ చైతన్య నారాయణ ఒక లక్షల డొనేషన్లు ఎలా అయితే వసూలు చేస్తున్నారో మేము అలా డొనేషన్లు వసూలు చేసి గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్కి ఇచ్చి నడిపిస్తాం అంటున్నారు. సో దీనికి సంబంధించి విద్యార్థి విభాగం తరపున మేము 2 సార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికి వచ్చి గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో 700 దాదాపు సీట్లు రావాల్సినవి రెడీగా ఉంటే తిరిగి ప్రభుత్వం ఏం రాసిందండి లేక, చచ్చే మాకు సీట్లు వద్దు, మాకు వచ్చిన సీట్లు కూడా క్యాన్సిల్ చేసేయండి అని ఒక రిక్వెస్ట్ లెటర్ తిరిగి పంపించింది. ఏది? ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ పంపించింది, మాకు వద్దండి 700 సీట్లు మేము ప్రైవేట్ పరం చేస్తాం, మేము ప్రైవేట్ సీట్లు ఎన్నైతే అన్ని మాకు అలాట్ చేసుకొని మేము చదివించుకుంటాం అని చెప్పేసి. సో ఈ ఏదైతే ప్రైవేట్ ఇప్పుడు మనం గవర్నమెంట్ కళాశాలలు కట్టారో అవి ప్రైవేట్ పరం అవ్వడం వల్ల 2 రకాల నష్టాలు అయితే జరుగుతున్నాయండి. ఒకటి, మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి నష్టం జరుగుతుంది. అదే గవర్నమెంట్ ప్రైవేట్ కళాశాల ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఒక గవర్నమెంట్ బిల్డింగ్ 400-300 పడకల ఆసుపత్రి ఫామ్ అవ్వచ్చు, దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే ఏంటి? వైద్యం పరంగా కూడా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఫ్రీగా వైద్యం వెళ్లాల్సిన చోట డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాలి. సో అటు మెడికల్ సీట్కి డబ్బులు కట్టాలి, వైద్యం చేయించుకోవాలన్నా డబ్బులు కట్టాలి. సో ప్రజలకు 2 రకాలుగా నష్టం జరుగుతుంది దీంట్లో. సో ఇక మొన్న చూస్తే మీరు ఏదైతే బయట దేశాల్లో ఈ ఎంబీబీఎస్ చేసి వచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. మొన్న గత వారం రోజులుగా మీకు వాళ్ళు రోడ్ల మీద పడేయడం, ఈడ్చుకొని వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే బయట దేశాల్లో చదివారు ఎంబీబీఎస్, ఇక్కడికి వచ్చి ఒక ఎగ్జామ్ రాశారు, అది క్వాలిఫై అయ్యారు, సంవత్సరం పాటు దాదాపు ఇక్కడ ఫ్రీగా సర్వీస్ ఇచ్చారు ఇంటర్న్షిప్ కింద. ఇంటర్న్షిప్లో డబ్బులు ఇవ్వాలి, స్టైఫండ్ ఏదైతే ఇవ్వాలో ఆ స్టైఫండ్ కూడా ఇవ్వలేదు. స్టైఫండ్ ఇవ్వకపోగా మీకు ఇంకొక సంవత్సరం చెయ్యండి అప్పుడు మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తాము అంటున్నారు. ఏంటంటే ఒక మెడికల్ విద్యార్థి అంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ మీకు ఎలా కనిపిస్తున్నారు? రోడ్డు మీద పడేసి ఇచ్చుకొని వెళ్తారా? ఇది ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వం ఎలా చూస్తారు? పారిశుద్ధ్య నిర్వహణ పిఠాపురం పట్టణంలో అధ్వానంగా ఉందని పిఠాపురం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ కండవల్లి లోమరాజు ఆరోపించారు. పిఠాపురం పట్టణం 25వ వార్డు కొండప్ప వీధి, కత్తులగూడెం ప్రాంతంలో పారిశుద్ధ్యంపై సరిలేక ట్రైన్స్ నుండి రోడ్లపై మురికి నీరు పారుతుంది. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ కండవల్లి లోమరాజు మురికి నీరుతో పొంగి పొర్లుతున్న ట్రైన్లను, రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కండవల్లి లోమరాజు మీడియాతో మాట్లాడారు. బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ. నేను గత వారం రోజులు బట్టి చూస్తూ ఉన్నాను, వచ్చేది వర్షాకాలం. ఇప్పుడు కాలువలు శుభ్రం చేయకపోతే వర్షాకాలంలో ఏ రకంగా శుభ్రం చేస్తారని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మున్సిపల్ సిబ్బందికి తెలియజేసుకుంటున్నాను. అసలు మున్సిపల్ ఆఫీసులో సిబ్బంది ఉన్నారా లేదా? లేకపోతే జనాన్ని పెంచండి. జనాన్ని పెంచి ప్రజల దగ్గర మనం ఏ రకంగా పన్నులు కట్టించుకున్నామో అదే తీరీలో వాళ్ళకి పనిచేయవలసిన బాధ్యత మున్సిపల్ సిబ్బందికి ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన మీద పేను మీద ఈయన ఏళ్ళ కాలం వాళ్ళకి పెట్టుకుంటున్నారు తప్ప ఈ వార్డుల్లో ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకి న్యాయం జరుగుతుంది
జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది కూడా పబ్లిక్ని పట్టించుకుంటూ వారు ఎవరు కనపడతలేదు. అందుకని కాబట్టి మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారు మీరు ముందుగా దృష్టి పెట్టి మా కొండపీది ఇలా 25వ వార్డు ఇలాగ పైనుంచి ఒక 4-5 వార్డుల నీరు ఇలాగే వస్తుంది కాబట్టి ముందు ఇమీడియట్గా మున్సిపల్ సిబ్బంది కలిపి ముందు ఇమీడియట్గా దీనికి ప్రత్యేకమైన కాలువ ఏర్పాటు చేయాలి. ఒకవేళ కాలువ ఏర్పాటు చేయలేనప్పుడు మీకు ఏ రకంగా దారి ఉందో ఆ రకంగా దారి చూపించాలి తప్ప పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే తెలియజేసుకుంటున్నది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటనేది ప్రజలకు తెలియజేయాలి. మీకు చేయవలసిన బాధ్యత ఉందా లేదా లేకపోతే చెప్పాలి. ఏ రకంగా చేయలేదు. ఇది పబ్లిక్ సంబంధించిన రోడ్డు, 40 అడుగుల రోడ్డు, ఇది మున్సిపాలిటీకి సంబంధించిన పబ్లిక్ సైటు. ఈ సైట్లో మీరు కాలువ తీయడానికి మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, దేనికి ఇబ్బంది పెడుతున్నారు, కారణాలు ఏంటి, మీకు వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి అనేది మీరు అడిగి ఇమ్మీడియట్గా మీరు చేయలేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ని దగ్గర పెట్టి ఈ పబ్లిక్ మేలు చేయవలసిందిగా నేను తెలియజేసుకుంటున్నాను. లేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీతో తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ మండలం రాఘవపురం గ్రామంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పిలుపు మేరకు 3వ రోజు రాఘవపురం గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వీరంకి వీరస్వామిని పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు సంకల్పాన్ని చాటి చెప్పారు. పేదల కోసం అన్న క్యాంటీన్లు ప్రారంభించడం, ఆగస్టు నుండి మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నుపాటి శివయ్య, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సజ్జ అజయ్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెసరమల్లి సుబ్రహ్మణ్యం, పెసరమల్లి యేసు, అత్లూరు లక్ష్మణ, కోటరామయ్య, ధర్న నాగేశ్వరరావు, పొన్నపోల సాయి, కొండ నాయక్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాఘవపురం మరి గ్రామస్తులతో మాట్లాడితే ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు యొక్క కార్యక్రమం సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉంది, మరి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన జరుగుతుంది అని అందరినీ మేము క్వశ్చన్ చేస్తే, అందరినీ ప్రశ్నిస్తే, అందరిని అడిగితే చెప్పారు. ఒకసారి చెప్పండి అమ్మా, సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉంది గట్టి చెప్పాలి. నచ్చే బాగుందంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉంది, బాగుందా? అందరికీ తల్లికి వందనం, పెన్షన్స్, మరి గ్యాస్ బండ్లు వస్తున్నాయా? తర్వాత మీకు రేపు ఆగస్టు 15వ తారీఖు నుండి ఉచిత బస్సు, అంటే ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు రాఘవపురం నుండి మీరు విజయవాడ వెళ్ళినా ఫ్రీగానే ఉచిత బస్సు ఎక్కొచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైకాపాకు ఈ పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎద్దేవా. కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఘనంగా నివాళులర్పించిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. పేటలో కాపునాడు నేతలు దివంగత నేత వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించి సందడి చేసిన రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు జగత శ్రీనివాస్. గొల్లప్రోలు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన పలువురు ఆదివేశ ప్రముఖులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వారి న్యూస్.